మీకందరికీ కూడా సర్వ శుభములు కలగాలని కోరుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఈ దినములో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యేసుక్రీస్తు యొక్క మరణము గురించి. ప్రతి మానవుడు కూడా లోపల పుడుతున్నాడు. తల్లిదండ్రులు పడిన తర్వాత కొంతమంది స్త్రీలకు వాంతులు అవుతాయి, కొంతమంది స్త్రీలకి కాళ్ళు పట్టేస్తాయి, కొంతమంది స్త్రీలకి రకరకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మూడవ నెల వచ్చిన తర్వాత ఇంకా కొన్ని సంఘటనలు మారుతాయి. 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల వచ్చిందమ్మా. నెలలు నిండిపోయిన తర్వాత ప్రసవ సమయం వచ్చింది. కాబట్టి ఈ ప్రసవ సమయంలో మరి డాక్టర్ చూపించాలి, ఇవన్నీ చేయాలి. మంచిదే. డాక్టర్ గారు పలానా డేట్ అని ఇస్తాడు. ఇదివరకు మంత్రసాయం ఉండేవారు, డాక్టర్ ఉండేవారు కాదు. నేను వైద్యం చేసే సమయంలో అయితే మంత్రసాయం ఉండేవాడు. ఏమండి, వాడు ఇలా కడుపు మీద ఇలా నూనె పోసేవాడు. ఇక్కడ నూనె చుట్టు పోస్తే ఆ నూనె చుట్టు ఇలా బొట్టులోకి వచ్చి అలా దాడి మరి 2 అయిపోయింది అని చెప్పేవాడు. అప్పట్లో వైద్యం అట్టి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆ రోజుల్లో ఆపరేషన్ చేయించుకుంటే మా సంవత్సరం పాటు కింద కూర్చోకూడదు. సంవత్సరం పాటు కింద కూర్చోకూడదు. మరి పక్కనే ఉండాలి. అన్ని పనులు మళ్ళీ చేయాలి. చెబుతూ నీకు కూడా ఇలా పట్టుకోకూడదు సంవత్సరం పాటు. కానీ ఇప్పుడు నెల రోజులకే అన్ని పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి. అంటే ఎంత డెవలప్ అయ్యామో మనం చూస్తున్నాం. అలాగే మానవుడి యొక్క పుట్టుకని డాక్టర్లు నిర్ణయం చేయొచ్చు. కాబట్టి పూర్వకాలంలో మంత్రస్వాములు నిర్ణయం చేయొచ్చు, చిన్న డాక్టర్లు కూడా నిర్ణయం చేయొచ్చు, వీళ్ళందరూ కూడా చేయొచ్చు. కానీ మనిషి యొక్క మరణాన్ని మాత్రం ఎవ్వరు కూడా తెలియపరచగలిగినటువంటి వారు లేదు. మనిషి మరణాన్ని, ఈ లోకంలో మనిషి మరణిస్తాడు అని చెప్పడానికి ఫలానా సమయంలో, ఫలానా గడియలో, ఫలానా నిమిషంలో నీవు మరణిస్తావు అని చెప్పినటువంటి వారు లేరు. అది దేవుని యొక్క నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి జీవ మరణాలు దేవుని వశ్యములు అని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. జీవ మరణాలు దేవుని యొక్క వశ్యములో ఉన్నాయి. కాబట్టి ఆ జీవ మరణములని గురించి ఇక్కడ ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఏ విధంగా చెప్పారు అనేటువంటిది మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి ముందుగానే చాలా మంది ప్రవక్తలు తెలియపరిచారు. ఎప్పుడు గర్భంలో పడిన తర్వాత తెలియపరచలేదు. గర్భంలో పడక మునిపే 100 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు జననం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది అక్కడ తెలియపరచబడింది. ఏమండి, యేసుక్రీస్తు జననం గురించి తెలియపరచబడింది. తేటతెల్లంగా యెషయా భక్తుడు తేటతెల్లంగా రాశాడు. చక్కగా వివరణపూర్వకంగా ఆయన రాశాడు. యేసుక్రీస్తు జన్మము గురించి, యేసుక్రీస్తు జన్మిస్తాడు అనేటువంటిది ఆయన తెలియపరిచాడు. ఆయనకి పెట్టబడినటువంటి పేర్ల గురించి కూడా తెలియపరిచాడు.
చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, యెషయా యాలయనగా మనకు శిశువు పుట్టును, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్య బలముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అయినటువంటి దేవుడని ఆయనకి పిలువబడతాడు, ఆయన పేరు పెట్టబడతాడని కూడా యెషయా గ్రంథం ఈ పుస్తకం మునిపే 100 సంవత్సరాల ముందు కాలంలోనే ఆయన తెలియపరిచాడు. చూసారా? అయితే యేసుక్రీస్తు జన్మం గురించి చెప్పారు బాగుంది. అయితే యేసుక్రీస్తు మరణం గురించి కూడా తెలియపరిచారు. యేసుక్రీస్తు యొక్క మరణం, ఆయన జన్మం గురించి చెప్పారు బాగా ఉంది. ఆయన జన్మం అవ్వకముందే కొన్ని 100 సంవత్సరాల ముందు తెలియపరిచినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం కూడా ఎలా ఉంటుంది, మరణం కూడా ఎలాగవుతాడు, ఏ విధంగా అవుతాడు అనేటువంటిది ఆయన గురించి కూడా అక్కడ కూడా వ్రాయబడింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, యెషయా గ్రంథము అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనుక్కోబడను. కాబట్టి అన్యాయపు తీర్పును పొందినటువంటి వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడను కదా. అతడు మన జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కనుక సజీవుల భూమిలో నుండి అతను కొట్టివేయబడను. సజీవుల భూమిలో నుంచి అతను కొట్టివేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే సజీవులు ఉండేటువంటి భూమిలో నుంచి అతను తీసివేశాడు. ఎప్పుడు తీసేస్తారు? కాబట్టి ఎప్పుడు తీసేస్తారు? సజీవులు ఉండేటువంటి భూమిలో నుంచి ఎప్పుడు తీసేస్తారండి? చనిపోయిన తర్వాత. ఏమంటే ఒక ఇంట్లో మనిషి చనిపోయారు అనుకోండి, చనిపోతే ఆ పూట ఉంచుతారు, ఆ రాత్రి ఉంచుతారు. ఆ పూటకి అక్కడ అమెరికాలో ఉన్నాడు, ఆయన రావాలి, ఓకే వచ్చేదాకా ఉంచుతారు. ఏంటి? ఒక బాక్సులో పెట్టి, ఆ బాక్సులో పెట్టి ఉంచుతారండి. ఆ బాక్సులో పెట్టి ఉంచబడతారు. ఆయన ఆ తర్వాత ఆ బాక్సులో పెట్టిన తర్వాత 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 4 రోజులు, 10 రోజులు అతని నుంచి ఉంచనే ఉంచారు. ఇంకా అవసరమైతే, ఇంకా ఏదో అవసరమైతే తప్ప అందులో నుంచి ఎక్కువ రోజులు. యేసు ప్రభువుని కూడా వీళ్ళు సజీవులు ఉన్నటువంటి దేశములో నుంచి ఏం చేయబడింది? కొట్టివేయబడి, అంటే తీసివేయబడి, ఆ ఇంట్లో నుంచి, ఆ జనాల పరిస్థితిలో నుంచి, ఆ జనాల మధ్యలో నుంచి ఆయన తీసి, ఆ జనాల నుంచి ఆయన తీసివే. కాబట్టి అయితే ఆయన ఏమంటాడంటే, ఆయనకి ఆయన దైవ కుమారుడు, లోకరక్షకుడు, సమస్త మానవాడిని రక్షించడానికి వచ్చినటువంటి వాడు, సమస్త ప్రజల యొక్క బాధలు తీర్చాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాల కాలమే బ్రతికాడు. ఏమంటే పూర్ణకాలం పట్టుకొచ్చినాడు. కానీ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి సమయం మాత్రం 33.5 సంవత్సరాల కాలమే ఈ లోకంలో జీవించాలి. ఆయన ఇచ్చిన సమయం, దాంట్లో 30 సంవత్సరాలు ఆయన తన అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, తన తల్లిదండ్రులకి సేవ చేస్తూ 30 సంవత్సరాల కాలం ఆయన గడిపించాడు. 30 సంవత్సరాల కాలము ఆయన ఈ లోకంలో, ఈ లోక ప్రజల మధ్యలో, ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను సన్మానించడానికి, వాళ్ళ అక్క చెల్లెలను, అన్నదమ్ములు, వాళ్ళందరినీ సన్మానించడానికి ఆయన ఈ లోకంలో 30 సంవత్సరాల కాలం గడిపాడు. ఏమండి? అయితే ఇప్పుడు ఈయన సువార్త చేయడం ప్రారంభించిన సమయం ఏంటంటే 3.5 సంవత్సరాల కాలం. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఈయన అద్భుతమైనటువంటి
ఏ ప్రజలు, ఏ నాయకులు, ఏ అధికారులు, ఏ ప్రవక్తలు చేయలేనటువంటి గొప్ప కార్యములు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన ఈ 3.5 సంవత్సరాల కాలంలో చేశారు. కాబట్టి ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేయకపోతే పరిశుద్ధ లేఖనాలలో ఆయన కొరకు ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది. ఆయన ఎన్ని అద్భుతమైనటువంటి విషయాల గురించి, ఆ పరలోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాల గురించి ఆయన తెలియపరచబడకపోతే ఆయన గురించి పరిశుద్ధ లేఖనాలలో ఎంతో గొప్పగా, ఇంకా అద్భుతంగా ఎందుకు రాయబడి ఉంటాడు? ఆయన అందుకనే ఆయనకి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానానికి అధిపతి అయినటువంటి దేవుడు అని పేరు పెట్టబడింది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు ఇన్ని సంగతులు తెలియజెప్తుంటే, అయితే ఒకటే మంచిదే, ఆయన దేవుని కుమారుడు కదా. మరి దేవుని కుమారుడికి అయితే దేవుని కుమారుడిని ఎవరు చంపేస్తారు? దేవుని కుమారుడిని ఎవరు చంపేస్తారంటే ఆదాము అవ్వని అయితే ఏమండి ఆ దినం సాతానుడు మోసం చేసి ఏమండి ఆ తినకూడనటువంటి పండ్లు తిని మరణానికి అప్పగించబడడానికి కారణమయ్యాడు. మరి అయితే ఇక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోకంలో ఉన్నటువంటి సర్వస్వభావాలు విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన వచ్చాడంటే, ఈ లోకంలో ఆయనను చంపేవారు ఉన్నారు? ఆయన దేవుని కుమారుడే కదా. దేవుని కుమారుని చంపేటువంటి వారు ఎవరున్నారు? రాజకుమారుని చంపాలంటే రాజుగారు మాత్రమే చంపాలి, లేకపోతే రాజకుమారుడు కనక మహాన్గానే చచ్చిపోవాలి. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట కనిపిస్తూ ఉంది. ఎవడును ఏమండి యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో చూస్తున్నట్లయితే ఎవడును నా ప్రాణమును తీసుకొనలేడు. ఎవడు కూడా నా ప్రాణాన్ని ఎవడు కూడా తీసుకోలేడు. ఎందుకంటే నా ప్రాణం తీసుకునేటువంటి అధికారం నాకు ఒక్కడికే ఉంది. నేను ప్రాణం తీసుకుంటేనే కానీ నేను ప్రాణం ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి, నేను ప్రాణం ఇచ్చేస్తున్నాను మీకు అని చెప్పేసి ఆయన చెప్పగలిగితే మాత్రం ప్రాణం తీసుకోగలరు తప్ప, ఆయన ప్రాణం తీసుకోనే సమయం ఆయన మనకి ఇవ్వకపోతే, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ రోమా సైనికులకు ఇవ్వకపోతే, ఆ యూదుల యొక్క మతాధిపతులకు ఇవ్వకపోతే ఆ యొక్క ప్రాణం, ఆయన ప్రాణం తీసుకునే అధికారము ఎవరికి కూడా లేదు. ఇక్కడ ఏం చెప్తాడు? ఎవరు నా ప్రాణమును తీసుకొనలేడు, నేనే దానిని పెట్టుచున్నా. ఆయన మరణం కూడా ఆయన చేతిలోనే ఉంది. ఆయన మరణం కూడా ఆయన చేతిలో ఉంది. ఎందుకు చేస్తున్నాండి? ఆదిలో సృష్టికి శిల్పకారుడుగా ఉన్నాడు ఆయన. ఆదిలోనండి, ఆదిలో సృష్టికి మనము మన పోలిక చెప్పున నరులను తయారు చేయదము అని ఆది కాండము. మన పోలిక చెప్పున అంటే ఎవరి పోలిక చెప్పున? అక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంది, దేవదూతలు కూడా ఉన్నారు. అయితే మన పోలిక చెప్పున నరులను మనము తయారు చేస్తాం. మన పోలిక చెప్పు అది కొంతమంది మనం అనుకుంటా, నేను అనుకున్నాను అనుకోండి, నా పోలిక చెప్పు నేను మనుషులు తయారు చేస్తాను అనుకుంటాను, నా ఒక్కడే. నాతో పాటు ఇంకో మనిషి ఉన్నాడు అనుకోండి, అప్పుడు మన ఇద్దరం కలిసి ఫోన్ తయారు చేద్దాం. ఇంకా కొంతమంది ఉన్నారనుకోండి, మన పోలిక చెప్పున మనందరం 5 పోలికలో మన పోలిక చెప్పున మనం తయారు చేద్దాం అని ఏమండి. కాబట్టి దేవుని పోలిక చెప్పున నరులను తయారు చేయడానికి ఆయన సర్వ సృష్టిలో సృష్టికర్తలో ఒకటిగా ఆయన ఉన్నాడే. ఏమండి, కర్త, కర్మ, క్రియ ఆయనే. చేసినవాడు, చేయిస్తున్నవాడు, జరిగించిన వాడు కూడా ఆయన. కాబట్టి కర్త, కర్మ, క్రియ నేనే
అన్ని నేనే. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. జీవ మార్గాన్ని చూపించడానికి, జీవ మార్గములో మిమ్మల్ని నడిపించడానికి నేను సత్యస్వరూపిగా ఈ లోకానికి వచ్చాను. ఏమండి, నీకు నశించిపోకుండా, ఈ నరులెవ్వరూ నశించిపోకుండా ఉండడానికి, నేను జీవ మార్గాన్ని చూపించడానికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాలాంటి ఒక పాస్టర్ గారు ఏం చేశారట? నాలాంటి ఒక పాస్టర్ గారు మెడికల్ షాప్కి వెళ్ళి, అయ్యా మంచి బలమైనటువంటి మెడిసిన్స్ ఏమున్నాయి మీ దగ్గర అంటే, ఆయన అన్నట్ట, ఇదిగోండి చాలా బలమైందండి ఇది, ఈ మెడిసిన్ మీరు వాడితే జీవం కలిగినటువంటి వారిగా మీరు ఉంటారు అని చెప్పేసి ఆయన ఒక మెడిసిన్ ఇచ్చాడట. ఆ మెడిసిన్ పేరు జీవంతో. ఆ మెడిసిన్ పేరు జీవంతో. మా చిన్నతనంలో ఉండేది జీవంతోనని. మా చిన్నతనం, మా పురతనంలో నేను అది వాడాను. అందుకే ఎంత బలంగా ఉంది. జీవంతో అనేటువంటి ఇప్పుడు లేదు, అది ఆ మెడిసిన్ ఇప్పుడు రావడం లేదు. అది ఒక అది ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో ప్యాక్ చేసి వచ్చి చావపాస ఏమంటే ఇలా దానిలాగే అది కూడా ఒక జీవంతో మెడిసిన్. ఆ జీవంతో మెడిసిన్ ఇదిగో తీసుకోండి, బాగుంటుంది. ఈ మెడిసిన్ తీసుకుంటే చాలా మీకు జీవం వస్తుంది అని అన్నాడు. ఎవరు? మెడిసిన్ షాప్. అంటే ఈయన అన్నాడు, నేను జీవంలోనే ఉన్నానయ్యా. నేను ఏమన్నాను? జీవంలోనే ఉన్నా. నాకు ఈ మెడిసిన్తో పని లేదు. నేను జీవం కలిగినటువంటి వాడిగా ఏమంటే ఉన్నా. నేను నిత్యము జీవమే. ఏది చేసినండి? ఏ పరిశుద్ధ ఆత్మ అనేటువంటి వారి చేత లిఖింపబడినటువంటి పరిశుద్ధ జీవ గ్రంథాన్ని నేను రోజు చదువుతున్నాను. ఏం చదువుతున్నాను? పరిశుద్ధ జీవ గ్రంథాన్ని నేను రోజు చదువుతున్నానండి. ఈ పరిశుద్ధ జీవ గ్రంథాన్ని రోజు చదువుతుంటే ఆ జీవ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా నేను మిగులుతున్నాను. ఆ జీవ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా నేను మిగులుతున్నానండి. నేను త్రాగుతున్నాను, నేను మిగులుతున్నాను. నువ్వు దీన్ని పాలలో కలుపుకో, తాగమని చెప్పు, కానీ నేను జీవము కలిగినటువంటి ఆ దేవుని మాటలనేటువంటి పాలను నేను రోజు త్రాగుతున్నాను. ఆ త్రాగడాన్ని బట్టి నాకు రోజు బలం కలుగుతుంది. నేను జీవము కలిగినటువంటి ఆ దేవుని సేవలో ఉన్నాను కాబట్టి నాకు జీవం కలుగుతుంది. నేను జీవంలోనే ఉన్నా. నేను ఇంకో జీవనం చేసినండి. నీకు ఇక్కడ కొంతకాలం మాత్రమే, నీకు ఇక్కడ కొంతకాలం మాత్రమే సజీవుడిగా జీవం కలిగినటువంటి వాడిగా ఉంటావు. కానీ నేను నిత్యము జీవముతో ఉంటాను. నేను ఏమని చెప్పలేనా? నేను నిత్యము జీవముతో ఉంటాను. ఎందుకంటే ఇది జీవవాక్కు. జీవవాక్కులో చదివేటువంటి ప్రతి మాట నిన్ను బ్రతికిస్తుంది. అందుకని ఆయన అంటాడు, యేసుప్రభువు అంటాడు, మనుష్యుడు ఏమండి తినుట వలన, ఆహారం వలన, ఆహారం తినేసి ఎక్కువ తినేసి బలిసిపోయి ఇదైపోవడం వల్ల మానవుడి జీవాన్ని అనుభవించాడు. కానీ మానవుడు దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలా బ్రతుకుతాడండి? జీవము కలిగిన దేవుని యొక్క ప్రతి నోటి మాట వలన మనిషి బ్రతుకుతాడు. అందుకని ఇలా మనం పాడుకున్నది, ఎండిన ఎముకలకు జీవమిచ్చెను, పాడైన బ్రతుకులను చిగురింపజేసెను. ఎండిన ఎముకలకు జీవమిచ్చెను, పాడైన బ్రతుకులను చిగురింపజేసెను. నా కోసం తన ప్రాణమిచ్చెను.
ఏం చేశాడండి? ఎండిపోయిన ఎముకల్ని కూడా జీవింపచేశాడు ఆయన. అంటే ఎలా చేశాడు? ఓ ఎముకలారా మీరు బ్రతకండి అని ప్రవచించగానే, అని నోటి మాట రాగానే, ఏమంటే ఆ ఎండిపోయిన ఎముకల దగ్గర తీసుకుని వెళ్ళి అన్నము ఆహారము ఇవన్నీ పట్టుకొని వెళ్ళి ఆ యొక్క ఎండిపోయిన ఎముకల దగ్గర తీసుకొని వెళ్ళి తినమ్మా, తిను 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 అంటే కట్టేయాలి. అది తింటే జీవం వస్తాయా? అది చేపంతో తిను చేపంతో తిను అని చెప్పి దాన్ని పెడితే ఆ చేపంతో నాకు తింటాయా? బ్రతుకుతాయా? బ్రతుకోవు. కానీ ఆయన ఎలా బ్రతికాడు? దేవుని మాట వలన ఎలా బ్రతికాడు? ఆ యొక్క ఎండిపోయిన ఎముకలు ఎలా బ్రతికినాయి అంటే దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి శక్తి, పవర్ ఆఫ్ వాయిస్, దేవుని ఉన్నటువంటి శక్తిని బట్టి, మాటలో ఉన్నటువంటి శక్తిని బట్టి అది బ్రతికాడు. కాబట్టి అంత జీవము కలిగినటువంటి ఆ దేవాది దేవుడు ఆయన చనిపోవాలన్నా ఆయన చేతిలోనే ఉంది, బ్రతకాలన్నా ఆయన చేతిలోనే. మరణము జీవము ఆయన చేతిలోనే ఉంది. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్తాడు, దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా మనము ఇంకా పాపులమై ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఎలాగంటే అప్పటికి ఇంకా పాపులుగా పాపలోకంలో బ్రతుకుతున్నాం, పాప సంబంధమైన జీవితం జీవిస్తున్నాం, పాపంలో నడుస్తున్నాం. పాపంలో పాపం 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 లోకంలో అంతా పాపమేనండి. మనిషి చూపు పాపం, మాట పాపం, వాసన పాపం, వినడం పాపం, హృదయం పాపం పాపం, ఏమంటే మనస్సు పాపం, శరీరం పాపం, అంతా పాపమే. లోకంలో పాపం లేనటువంటి మానవుడు ఒక్కడు కూడా లేడు. దురాశగా మానవుడి జీవితంలో దురాశ గర్భం ధరించి, దురాశ ఏం చేసిందంటే గర్భం ధరించింది. కాబట్టి దురాశ గర్భం ధరిస్తా ఉంది. దుర్మార్గులు కూడా దుర్మార్గమైన ఆలోచనలు కలుగు, మంచి ఆలోచన, మంచి స్థితిలో నిలబడు, మంచి జీవితం కలిగి ఉంటాడు. దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాడని లేఖనాలు. అయితే అలాంటి పరిస్థితిలో క్రీస్తు నిన్ను నన్ను లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్టకాలములో ఉన్న దుష్టకాలములో నుండి విమోచింపాలని మన పాపముల నిమిత్తము తమను తాను అప్పగించుకొనెను. అమ్మా ఆలోచించండి. మనల్ని ఆయన విమోచించడం కోసం, మనల్ని ఈ పాపలోకం నుంచి విడుదల కలగచేయడం కోసం, పాపపు సంబంధమైన ఆలోచన నుంచి విడుదల కలగచేయడం కోసం ఆయన మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకోండి. ఎందుకు? 153వ అధ్యాయంలో యెషయా గ్రంథం 53 వద్దకు తేనబడిన గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగున ఆయన మౌనంగా మన పాపాలు ఆయన మీద వేస్తున్నాడు. మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. మనం ఏం చేస్తాం చేసినాడు? చాలా మంది ఏం చేస్తాం చేసినాడు? నేను కూడా అలాగే చేసేవాడు అనుకోండి. అప్పుడు ఏదైనా నాకు ఒంట్లో పోలేదనుకోండి, ఒంట్లో బాగుంటే ఇదిగో ఆయన కోడి పుంజిని బలిచ్చేస్తాను. ఇంకా ఒంట్లో పోలేదనుకోండి, గొర్రెపోతుని బలిచ్చేస్తాను.
చాలా మంది ఈ మధ్యకాలంలో చాలా మంది ఏమంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుపడండి, వాళ్ళకి ఆరోగ్యం బాగుపడమని గొర్రె పిల్లలకు బలి కూడా పెట్టుకున్నాం. గొర్రెకి అతని ఆరోగ్యానికి సంబంధం ఏంటి? గొర్రెకి వాళ్ళకి ఉన్నటువంటి ఉపకారాలకి సంబంధం ఏంటి? ఆ మేకలు గొర్రెలు మీద ఈ పాపాలన్నీ తీసుకెళ్లి దాని మీద వేసి, నీ దోషాలన్నీ తీసుకెళ్లి దాని మీద వేసి, నీ రోగాలన్నీ తీసుకెళ్లి దాని మీద వేసి దాన్ని భరిస్తున్నావు. అని గొర్రె పిల్లల యొక్కయో, మేక పిల్లల యొక్కయో, పశువుల యొక్కయో రక్తం వలన మనకు పాప విమోచన కలగదండి. పాప విమోచన కలగాలంటే ఏం చేయాలి? పాప విమోచన కలగాలంటే ఏం చేయాలి? పరిశుద్ధుడైన మానవుని యొక్క రక్తము చిందింపబడాలి. పరిశుద్ధుడైన మానవుని యొక్క రక్తం చిందింపబడితేనే మానవుడి యొక్క పాపాలు, పాప కర్మాలు దొరికిపోతాయని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి మొదటి యోహాను పత్రిక 3:8 చెప్తాడు, అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు. కనుక ఏదైతే అపవాది అంటే ఈ లోకంలో జీవించేటువంటి వాడు మొదటి నుంచి పాపం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రతివాడును అపవాది సంబంధం, సంబంధమైనటువంటి జీవితం జీవించినటువంటి ప్రతివాడు కూడా అపవాది సంబంధిగానే బ్రతుకుతున్నాడు, అపవాది సంబంధిగానే జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:14-15 చేస్తే క్రీస్తు ఎంతో బలవంతము చేయించున్నది. చూడండి, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. అందరి కొరకు ఒకడు మృతి పొంది ఉండగా కనుక అందరూ మృతి పొందిరనియు జీవించే వారికి మీదట తమ కొరకు కాక, జీవించేటువంటి వారు ఇక మీదట తమ కొరకు కాకుండా తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించి ఉండడం జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు రక్షించుకొనుచున్నాము. మనం అందరం జీవించి ఉండాలని, మనం అందరం నరకంలోకి వెళ్ళిపోకుండా ఉండాలని, మనం అందరం మంచి మార్గంలో నడవాలని, మంచి జీవితాన్ని జీవించాలని ఆయన మన కొరకు మంచి మార్గాన్ని మనకు చూపించారు, మంచి ప్రాబ్లం చూపించారు. క్రీస్తుకు కలిగినటువంటి మంచి లక్షణాలు మనం కలిగి ఉండాలని ఆ మంచి మార్గాన్ని ఆయన మనకి ఆయన కృపలో మనల్ని నడిపించి, ఆదరించి, ప్రేమించి. కాబట్టి ఆయన మొదటి చేయబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన మౌనంగా ఉన్నాడు, వదిలిపోతున్నాడు, వచ్చు తగ్గినటువంటి వాడి ఎదుట నిలబడినటువంటి రీతిగా నిలబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ఏమంటే మరణ దెబ్బలు తిన్నాడు, నల్ల కిరీటం పెట్టుకున్నాడు, ఎన్నో హింసలు, ఎన్నో బాధ, ఇవన్నీ కూడా అనిపించి ఇన్ని బాధలు అనిపిస్తూ కూడా ఆయన మీరేం చేస్తున్నారు, మీరేం కనుక మీకు క్షమించండి. లోకంలో మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. ఎందుకంటే ఆ సాతానుడు మన చేత అన్నీ చేయించేస్తాడు. సాతానుడు మన అందరి చేత అవన్నీ చేయించుకున్నాడు. ఆ దుష్టుడు వలలో ఉన్నాం మనం, ఆ దుష్టుడు బంధకాల్లో ఉన్నాం. కాబట్టి వారి చేత మనం నడిపించబడుతున్నాం. వారికి స్థితిలో నుంచి మనం బయటికి రావాలి. క్రీస్తు యేసు తన స్వరక్తమిచ్చి మనకు అన్నాడు. అలాంటి సర్వశక్తిమంతుడైన దేవుడి ప్రేమ, ఆశీర్వాదాలు, దీవెనలు మన మీద ఉండాలంటే ఏం చేయాలమ్మా? మనం ఆయన కృప కొరకు కనిపెట్టి, ఆయన కృపలో ఆయన ప్రార్థన, ఆయన కొరకు జీవించే జీవితం, ప్రార్థనా జీవితం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడుతూ మన జీవిత యాత్రలో ముందుకు సాగాలి. దేవుడు మాటలు బట్టి మిమ్మల్ని జీవించు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ ప్రార్థన కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి.
దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు దేవుడు మనందరి మీద ఉంచబడుగా. ఆమె ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు 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 నిత్యము దోతల చేత దోత గణపతి చేత స్తుతులకు వచ్చిన మా దేవ మా ప్రభువా రక్షకుని కోరునా సమయం ఈ పాశ్చాత్యకు వచ్చిన మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి. ఈ కృపా కనికరములు దేవాలయాన్ని కూడొచ్చిన అందరి మీద వచ్చాయి. దేవాలయాన్ని ఈ వాక్యాన్ని విన్నా ప్రతి ఒక్కరు నీ మార్గాన్ని ఎదుగుతారు. నీ మార్గంలో నడిచి నీ కృప పాటు బలిపెట్టి వారు ఉండడానికి సహాయం అనుగ్రహించు. కృపతో నడిపించు. నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.